తెలుగును సామాన్య ప్రజలకు చేరువ చేసిన ఘనత గిడుగు రామ్మూర్తికి దక్కుతుందని టీడీపీ జాతీయ పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి, నందమూరి హరికృష్ణ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, దాని బలోపేతంలో హరికృష్ణ కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఆయన పాత్ర, ఆ రోజు ఆయన 82 నుంచి మరి అన్న ఎన్టీఆర్ గారితో ఉండి ఆయన ప్రచారంలో ఆ ప్రచార రథానికి బాధ్యత తీసుకుని పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన మరి ఎంతో ఈ పార్టీకి చేసిన కృషి కానీ అవన్నీ కూడా ఒక మర్చిపోలేని సంఘటనలుగా తెలుగుదేశం పార్టీలో ఉండిపోతాయి. అలాగే గిడుగు రామ్మూర్తి గారు తెలుగు భాష మీద ఎన్ని కావ్యాలు వచ్చినా లేకపోతే ఎన్ని పుస్తకాలు వచ్చినా తెలుగు గ్రాంధికమైన తెలుగుని సామాన్యులు మాట్లాడలేరు. అలాగే సాంస్క్రిట్ కూడా. కానీ వీళ్ళు శ్రీశ్రీ గారు కానీ లేదంటే గిడుగు రామ్మూర్తి గారు కానీ కొంతమంది కవులు ఎవరైతే తెలుగుని సరళతరం చేసి అన్యులకి సామాన్యులకి అందరికి కూడా తెలుగు భాషను అర్థమయ్యే విధానంలో వాళ్ళు చేసిన కృషిని తెలుగు భాషాభిమానులు ఎప్పుడూ మర్చిపోలేరు.